హలో స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ ఒక సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో గ్రూప్ 1 జరిగింది. ఆ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. ఎందుకని అంటే అప్పట్లో మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం అన్నటువంటిది, అంటే దిద్దటం అన్నటువంటిది 2 సార్లు మాన్యువల్ పద్ధతిలో జరిగింది, అంటే చేత్తో దిద్దటం. అయితే ఏమైంది, మనకి ఫస్ట్ టైం దిద్దినప్పుడేమో రిజల్ట్స్ ని డిక్లేర్ చేయాల, మళ్ళీ సెకండ్ టైం మూల్యాంకనం చేసిన తర్వాత రిజల్ట్స్ ని ప్రకటించింది. అయితే అందులో కొన్ని అవకతవకలు అనేవి జరిగాయి అన్నట్టుగా కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఏం చెప్పింది, ఇదిగో నువ్వు మెయిన్స్ ఆన్సర్స్ ని ఇన్నిసార్లు మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు చెప్పింది. అంతేకాదు, ఆ మెయిన్స్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. అంతేకాదు, వచ్చే 6 నెలల్లో మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఎంపిక అనేటటువంటిది పూర్తి చేయండి అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నటువంటిది ప్రిలిమ్స్ 17th ఉందావునా. మార్నింగ్ షిఫ్ట్ ఏమో 10 నుంచి 12 వరకు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో 2 నుంచి 4 వరకు. ఈ న్యూస్ వల్ల మళ్ళీ టెన్షన్స్ పెట్టుకుని డిస్ట్రాక్షన్స్ అనేవి వద్దు, ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి. ఆల్ ద వెరీ బెస్ట్.